ఫ్రెండ్స్, నేను ఒక రెసిపీ చేస్తున్నాను. చూడండి, 2 మునక్కాయలు తీసుకున్నాను, ఒక 50 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను. మంచిగా కడిగి నానబెట్టాను ఒక 10 నిమిషాలు. మనకు పప్పు నానితే బాగా ఉడుకుతుంది. కాబట్టి దీనికి కావాల్సింది పదార్థాలు చూపిస్తున్నాను. కరింపాకు, ఎండుమిరకాయలు, తెల్లగడ్డ, మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, పచ్చిమిరకాయలు, టమాటాలు, కొత్తిమీర. చూడండి, ఈ ఐటమ్స్ నేను మునక్కాయ రసం పెడుతున్నాను ఫ్రెండ్స్. మునక్కాయతో రసం పెడుతున్నాను. నా గొంతు సరిగా ఎనరాదా ఎట్లా తెలియదు. కొంతమంది పెడుతున్నారు మీ గొంతు సరిగా ఎనరాలేదని. నేను ఇంకా గట్టిగానే మాట్లాడతాను. ఇది నేను మునక్కాయతో రసం పెడుతున్నాను. చూడండి, పప్పు నేను కుక్కర్లో పెడుతున్నాను. ఒక్కొక్క ఐటమ్స్ వేసి నేను చూపిస్తాను. పచ్చిమిరపకాయలు, ఆనియను, టమాటా, కరివేపాకు, మునక్కాయ వేసేస్తున్నాను. పొడి వేసేస్తున్నాం. ఆయిల్ 1 టీ స్పూన్ వేసేస్తున్నాం. మనము కొలతగా పెట్టుకుంటే మనకు కుక్ అయ్యేదానికి దానికి కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది నేను పొడి చేసుకుంటాను, చూపిస్తాను. చూడండి, పొడి చేసుకునేటువంటి పెట్టున్నాను. ఈ పొడి చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, అంత బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీనంతా నేను కలిపి దీన్ని తీసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఏం లేదు, శుభ్రంగా తీసేసాను. అదేనా కంట్రోల్ చేసి తీసేసుకోవాలి నీట్గా. తీసి మనం అలా తీసేసినాక రసం పెట్టాను. నేను ఎలా వస్తుంది చూడండి, వేసుకుంటాను. రుచిగా తగినంత ఉప్పు వేసాను. ఆవాల, జీలకర్ర, ఎండుమిరకాయ వేసాను. చూపించాను కదా, పొడి చేసుకొని వచ్చాను చూడండి. కమ్మట వాసన వస్తున్నారు. పసుపు కొంచెం ఇస్తున్నాం. చింతపండు, ఒక నెల్లికాయ అంత చింతపండు తీసుకున్నా. పెద్ద నెల్లికాయ అంత చింతపండు తీసుకున్నా. కలుసుకొని చూడండి, నేను అన్ని మిక్సీ చేసి పెట్టుకున్న పప్పు ఫిల్టర్ చేసుకున్నాను. మునక్కాయ రసం మనకు కొంచెం బుడగలు వచ్చినాక మనం ఆఫ్ చేయాలా. నేను మళ్ళా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మునక్కాయ రసం సూపర్, మంచిది మన మునక్కాయ రసం తింటే. ఎందుకంటే మునక్కాయ నవ్వులే వాళ్ళు ఉంటారు, నవ్వలేని ఉంటారు. ఇలాగ మునక్కాయ మనం ఇలా చేసుకుంటే మన హెల్త్కి మంచిది, తినలేని వాళ్ళకి కూడా మంచిది. ఎందుకంటే నవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా శుభ్రంగా రసంలో చాలా చాలా బాగుంటుంది. దీంట్లో ఇన్యూమిటీ పవర్ ఉంటుంది, మంచి పవర్ ఉంటుంది. మునక్కాయలు కానీ మునగాకు కానీ ఇది మన హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మునక్కాయలతో కానీ మనం ఒకే సాంబార్ పెట్టుకుంటాం కానీ ఇలాంటివి చేసుకోం. కాబట్టి మునక్కాయ నవ్వులైతే టేస్ట్ ఉంటుంది అని అంటారు పెద్దలు చెప్పేవాళ్ళు. మునక్కాయ నవ్వులు చూడండి, దాని టేస్ట్ ఉంటుంది అని అంటారు. అంటే నవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాగ ఉడికిపెట్టినప్పుడు అది మొత్తం పీసురుగా మంచిగా ఉడికిపోతుంది. ఈ మాదిరి పీస్ అయిపోతుంది. నవ్వులేని దానికన్నా ఎక్కువగా అయిపోతుంది చూడు. కాబట్టి ఈ మునక్కాయ ఇలా తింటే అందరికీ హెల్త్కి బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మాదేలా మీరు కూడా సాంబార్ పెట్టుకోండి. తిని సాంబార్కి అప్పడం సూపర్గా ఉంటుంది. తాలింపు అయినా అప్పడమైనా ఏదైనా బాగుంటుంది. అలా మీరు కూడా చేసుకోండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో చూడండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు చేసుకొని తినండి. చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. స్మెల్ ఎంత బాగుందనంటే అంత బాగున్నది. అంటే ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా తినొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినచ్చు.
మంచిగా తినిపించచ్చు పిల్లలకు కూడా. అది మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నేనైతే ఆఫ్ వేస్తున్నాను. తెల్లితే టేస్ట్ పోతుంది, తెల్లకూడదు. నేను ఆఫ్ వేస్తాను.